హరీష్ రావు లేఖలు రావని గతంలో చాలాసార్లు చెప్పిన లేఖలు రాస్తూనే ఉంటాడు. ఇక నీళ్ళు ఇడిచిపెడతారు 2 రోజులు అయితే అని తెలియంగానే ముందుగా అల్లున్న అధికారులు వీళ్లకు తొత్తులుగా వ్యవహరించిన అధికారులు ముందుగా ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేయగానే 10 తారీఖు నాడు రిలీజ్ చేస్తున్నారని ముందుగా వెళ్తే 5 తారీఖు నాడు 6 తారీఖు నాడు ఈ లేఖ రాయాలి. నీళ్లు రిలీజ్ చేయగానే నా వల్ల రిలీజ్ చేసిన వాళ్ళ అనుచరులు పాలాభిషేకాలు చేయాలి. కొత్త ముచ్చటేం కాదు, పాతదే చాలాసార్లు చెప్పిన కోపానికి రాకుర్రి. అయితే ఇదే ముచ్చట మళ్ళీ ఎందుకు యాడ్ చెప్తున్నా అంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మళ్ళీ లేఖ రాసాడు. మరి A4 సైజ్ బండల్ పేపర్ అన్న పంపిమంటే పంపిస్తా. ఆయన దాన్ని ఏమంటారు లెటర్ ప్యాడ్ మీద నేను రాస్తున్నాము, లేఖలు రాసుకుంటూనే కూర్చుంటారు హరీష్ రావు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ఒక లేఖ రాస్తున్నా, దయచేసి మా హరీష్ రావు గారికి ఆ మంత్రి పదవి అయినాక ఆయన ఆగమాగం అయిపోతుండు, జర దయచేసి ఈ ప్రాజెక్టుల మీద సూపర్వైజర్ ఉద్యోగం అన్ని ఇరి. ఎందుకంటే ఏమంటున్నాడంటే కాళేశ్వరం దేవాదుల ప్రాజెక్టు నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం అశాస్త్రీయంగా వివరించిందట. బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించాడు. ప్రాజెక్టులలో భారీ మోటార్లను పదే పదే ఆన్ ఆఫ్ చేయొద్దంటుండు. ఊరికే ఆన్ ఆఫ్ చేయకూరి అవి ఖరాబ్ అయితేనే ఆగమాగం అవుతుండు. ఆ మోటార్ల గురించి ఎందుకంటే హరీష్ అన్నకే బాగా తెలుసు కదా. అగ్గొసక్కువే తెచ్చి చైనాకేళ్ళు మోటార్లు తీసుకొచ్చి అవి ఖరాబ్ అయితే అని ముందుగానే తెలిసి నాసిరేఖ తీసుకొచ్చి ఆన్ చేస్తే ఆఫ్ చేస్తే ఖరాబ్ అయితే ముందుగానే భయపడు. అయ్యో దానికి ఎందుకంటే ఎన్ని రోజులకు వారంటీ తెచ్చిరో ఎన్ని రోజులు గ్యారంటీ తెచ్చిరో ఎవరికి ఎరకలే. ఖరాబ్ అయితే అయ్యో ఇప్పుడు మీ హయాంలో తెచ్చిరు గిన్నెలు గ్యారంటీ ఉంది చేపించుకురామని మాకు పంపిస్తే మేమే చేపించుకురావాలి మోటార్లు అనుకుంటుండే ఏం కథను. హరీష్ రావు గారు భయపడకూరు, మీరు అధికారం లేరు, అధికార పార్టీ చేపిస్తుంది ఏమైనా అయితే. మీ హయాంలో అయినప్పుడు కూడా ఇప్పుడు వీళ్ళు అధికారం ఉన్నారు కాబట్టి చచ్చినట్టు వీళ్ళు చేయాల్సిందే, చేస్తారు. కానీ ఇక మోటార్లు ఆన్ చేయకూరి ఆఫ్ చేయకూడదు ముందుగానే భయపడుతున్నాడు కాలిపోతాయి అని గసోటి పనిచేసారు మీరు. నేను అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఒక లేఖ, మరి హరీష్ రావు గారికి అన్ని లేఖ రాస్తారు కాబట్టి మా హరీష్ అన్న గురించి నేను ఒక లేఖ రాస్తున్నా. దయచేసి మా హరీష్ అన్నకు ఈ రఘనాయక్ సాగరో లేకపోతే ఆ కొండపోచ అన్ని ప్రాజెక్టులు ఏమేమి ప్రాజెక్టులు చెప్పిండు, అదేంటి కాళేశ్వరం దేవాలయ ప్రాజెక్ట్ అన్ని ప్రాజెక్టులకు సంబంధించి సూపర్వైజర్ పోస్ట్ ఇరిచారు హరీష్ అన్నకి. మోటార్లు ఎప్పుడు ఆన్ చేయాలి ఎప్పుడు ఆఫ్ చేయాలో తెలుస్తుంది. ఊకే మీకు లేఖలు రాసుడు, మీరు అధికారులకు లేఖలు రాసుడికి అంతెందుకు. ఇక హరీష్ అన్నే చూసుకుంటాడని మంత్రి పదవి లేదు కనీసం ఆపననే చేస్తారు అట్లా.